దివ్యాంగులకు ఉచిత ఉపకరణాల నమోదు ప్రక్రియ. పేరు మొదలత లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు ఏర్పేట దగ్గర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దగ్గర ఉచిత పరికరాలు దివ్యాంగులకు ఇస్తున్నారు. చూడండి ఆ అట్మాస్ఫియర్ ఎలాగుందో ఒకసారి చూడండి ఫ్రెండ్స్. చూస్తున్నారా, చాలా మంది జనం వచ్చినారు. కానీ ఇక్కడ అవగాహన లోపం ఫ్రెండ్స్. వీళ్ళకి సరైన గైడ్ లైన్స్ ఇవ్వలేదు. చాలా మంది బాధపడుతున్నారు. ఎండలో మాకు ఆ కార్డు లేదు, యూడిఐడి కార్డు లేదు, మాకు సదరం లేదు అని వీళ్ళకి తెలియకనే వచ్చినారు. వీళ్ళ బాధ వర్ణనాతీతం. అసలు ఎట్లా ఉందంటే ఒకసారి మీరే చూడండి, నేను చూపిస్తాను. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బాధతో వచ్చినారు ఇక్కడికి. సరేనా, వీళ్ళకి సరైన అవగాహన ఉంటే చాలా బాగుండేది. వీళ్ళు పరికరాల కోసం వచ్చారు. వినికిడి యంత్రాలు, ట్రైసైకిళ్ళు, సంకకర్రలు, ఇలాంటి రకరకాల దీనికోసం వచ్చినారు. నేను చూపిస్తాను ఉండండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఎంతమంది ఉంటారు. ఇదన్నమాట మన క్యాంపు సరౌండింగ్. మీరే చూడండి ఎలా ఉందో. విపరీతమైన ఎండ. అన్నమాట. అందరికీ నమస్తే అండి. నేను మీ మధు. లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు ఒక అవేర్నెస్ వీడియో. ఏర్పేడు మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 13వ తారీఖు దివ్యాంగులకు ఉచిత పరికరాల నమోదు ప్రక్రియ. ఉదయం 8 గంటల నుంచి సాయంకాలం 3 దాకా. మరి మన దివ్యాంగులకు ఉచిత పరికరాల నమోదు ప్రక్రియ ఎలా జరిగింది? మీరేమైనా వెళ్ళారా మేడం గారండి? ఏమేమి ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు, ఇలాంటి అన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటా. మరి మన దివ్యాంగులకు సంబంధించిన ఏ చిన్న విషయమైనా నాకు తెలిసింది మీతో షేర్ చేసుకోవటమే. చలో అయితే, మన లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. పాయింట్స్ వస్తాయంట. నాకు కూడా తెలీదు, ఒక తమ్ముడు చెప్పాడు. మన వీడియోని షేర్ చేయండి. షేర్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ నలుగురికి తెలిస్తే వాళ్ళు కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. మీ సపోర్టు, మీ సబ్స్క్రైబ్ నాకు చాలా ఇంపార్టెంట్. ఇలా సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయడంతో మన యూట్యూబ్ జర్నీ స్టార్ట్ అవుతుందంట. మరి ఇట్లా నాకు చెప్పించారు కూడా. తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరి వీడియోలోకి వెళ్దాం. నేను మాట్లాడిన తర్వాత క్లిప్పింగ్ కూడా యాడ్ చేస్తాను. అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ఏందో మీకు వివరంగా చెప్తా. ఏర్పేడు మండలానికి నేను వెళ్ళానండి. ఇక్కడ మన రేణిగుంట తరపు నుంచి వెళ్తే అక్కడ ఆల్రెడీ చాలా మంది దివ్యాంగులు వచ్చి ఉన్నారనమాట. రకరకాల ఊరు నుంచి, పక్క నుంచి, పల్లెటూరు నుంచి వచ్చారు. వస్తే అవగాహన లోపం నాకు చాలా బాధేసింది. షూట్ చేద్దామన్నా మనసు ఒప్పలేదు. ఒక అతను ఎండ, చేతులతో 4 వాకరు, అతను సరిగ్గా ప్రాపర్ గా గైడ్ లైన్స్ ఇవ్వలేదనే అనుకుంటున్నా. అందరికీ కాదండి, కొంతమందికి గైడ్ లైన్స్ అందలేదు. ఇది వాస్తవం. ఎందుకంటే వాళ్ళ దగ్గర సరైన డాక్యుమెంట్స్ లేవు, జిరాక్సులు లేవు. కొన్ని ఒరిజినల్ తెచ్చారు, జిరాక్సులకి 1 కిలోమీటర్ దాకన్నా వెళ్లాల్సిన పరిస్థితి. అక్కడున్న సిచ్యువేషన్ నేను గమనించిన. సరే వెళ్ళి జిరాక్స్ తెచ్చుకోండి అన్నా అని అంటే, అమ్మా చాలా దూరం అమ్మా, ఏం వెళ్తాంలే అని నిస్సహాయంగా కూర్చున్నారు చాలా మందికి మాకు అసలు చెప్పలేదు మేడం గారండి, సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అన్నారు. మీకు కూడా తెలుసు, మన కలెక్టర్ ఆఫీస్, తిరుపతి కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే కలెక్టర్ గారే స్వయంగా చెప్పడం జరిగింది. ప్రతి పంచాయతీ ఆఫీసులో డిజిటల్ అసిస్టెంట్ గాని, పంచాయతీ సెక్రటరీ గాని, ప్రతి ఒక్కళ్ళు మీ పంచాయతీ పరిధిలో ఉన్న దివ్యాంగుల్ని గుర్తించి వాళ్ళకి ఏ డేటుల్లో సహాయ పరికరాలు నమోదు కేంద్రం దగ్గర ఆటోలైనా పెట్టండి. వాళ్ళకి సహాయంగా అక్కడ ఏమైనా ఎండగా ఉంటే వాళ్ళకి సరైన వసతులు కల్పించండి, ఏమేం తీసుకెళ్లాలో చెప్పండి అని చెప్పడం జరిగింది. కొన్ని చోట్ల ఎవ్వరూ చెప్పలేదండి. కొన్ని చోట్ల గమనించాను, చెప్పలేదు. ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళని పలకరించాను, మాట్లాడడం జరిగింది. మాకు తెలియదు మేడం,
మాకెవ్వరూ చెప్పలేదు, ఏదో రాస్తారంట అని మేము ఆటోలు పెట్టుకొని వచ్చాము. చూడండి మా దుస్థితి ఎలాగుందో, మా పరిస్థితి చూడండి మేడం, మాకు సరిగ్గా చెప్తే ఎందుకు తెచ్చుకోము. కొంతమంది దగ్గర యూడిఐడి కార్డు లేవు, వాస్తవం ఒప్పుకుంటాము. దానికి నమోదు ప్రక్రియ అక్కడే చేస్తున్నారు. అది ఎప్పటికి చేస్తారు? క్యూ లైన్ చాంతాడంత ఉంది. ఆ క్యూ లైన్ లో నిలబడుకొని ఆయన రిసిప్ట్ తెచ్చి ఇక్కడ ఇవ్వాలి. అట్లా వద్దు అనేది కణతం చంద్రశేఖర్ సార్ అని, సార్ మా రిక్వెస్ట్, మా దివ్యాంగులకు అదే రోజు అట్లా చేస్తే చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒక 2-3 రోజులు ముందు ఉంది కాబట్టి మీ పంచాయతీల్లో అక్కడే నమోదు ప్రక్రియ చేసి వాళ్ళకు ఒక నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్ తీసుకొని అక్కడికి వస్తే అప్పుడు నమోదు చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని కణతం చంద్రశేఖర్ సార్ గారు చెప్పడం జరిగింది. కలెక్టర్ ద్వారా ఇంకేమైనా అభ్యంతరాలు ఉన్నాయా అంటే ఈ పాయింట్ ని రైట్ చేశారు. కానీ అది ఇంప్లిమెంటేషన్ జరగలేదు. ఎందుకంటే అదే పరిస్థితి అక్కడ చూశాను, నేను ఏర్పేట మండలంలో చూశాను. మన దివ్యాంగులు ఎవ్వరికీ తెలియలేదు, ఆ పంచాయతీల్లో చెప్పలేదండి, చెప్పలేదు వాళ్ళకి. కాబట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చి చాలా ఇబ్బంది పడ్డారు. నేను చూశాను. మీకు ఆ విజువల్స్ కూడా పెడతాను చూడండి. ఆ చుట్టూరు అట్మాస్ఫియర్ ఎక్కడుందో చెప్పేవాళ్ళు లేరు. మైక్ లో చెప్పారు ఒకసారి, వెనక ముందు అవుతుంది కదండి, ఇంకా గమ్మునైపోయారు. వీళ్ళు మీద పడిపోతున్నారు. ఎక్కడ ఏం జరుగుతుంది అనేది తెలియలేదు. చెవిటి వాళ్ళకి ప్రత్యేకంగా ఉంది. యూడిఐడి కార్డు ఎంటర్ చేసుకోండి అని ఒక చిన్న బ్యానర్ కట్టారు. చదువుకోలేని వాళ్ళు ఉన్నారు. అక్కడ కనీసం నిలబడి చెప్పేవాళ్ళు లేరు. ఏదో గుంపులు దూరి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ వెళ్తున్నారు, అక్కడ వెళ్తున్నారు. క్లమ్జీనెస్, సరైన ప్రాపర్ గైడ్ లైన్స్ లేదు అక్కడ. మాకు తొందరగా అయిపోవాలి. ఈ ప్రభుత్వం ఏం ఉద్ధరించిందని ఒక ఆమె శాపనార్థాలు. ఈ అంతా మామూలు